హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్‌కొచ్చేసి చెప్పేసేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో నచ్చితే కనుక అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీలైతే షేర్ చేసేయండి. వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండండి స్కిప్ చేయకుండా. ఇక్కడ విషయానికొచ్చేసేస్తే మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఈరోజు మా బుడ్డిదాన్ని ఉయ్యాల్లో వేస్తున్నాము. అందుకే వచ్చామన్నమాట. అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు. మా ఆయనగారేమో తర్వాత వస్తా మీరు వెళ్ళండి అని చెప్పేశారు. మా బుడ్డోడు మా చిన్నోడను వచ్చేసాము. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు అయితే చర్చ్కి వెళ్తున్నారండి ప్రేయర్ చేసుకుందామని. చర్చ్కి వెళ్ళేసేసి వస్తాము అని చెప్పేసేసి వెళ్తున్నారన్నమాట. మేమైతే ఇక్కడ వంట ప్రాసెస్ చేస్తున్నాము రెడీగా. నేనైతే వంట ఏం ముట్టుకోలేదండి. అక్క వాళ్ళే చేస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా అక్క వాళ్ళే చేస్తారు. మా పెద్దక్క బ్లూ శారీ ఏమో చిన్నమ్మ కూతురండి. మెరూన్ కలర్ శారీ ఏమో మా ఓన్ సిస్టర్ అన్నమాట. మేమిద్దరము అండ్ అన్నయ్య అన్నమాట. మేము ముగ్గురం అన్నమాట. ఎప్పుడు వచ్చినా కూడా అక్కడే వంట అవుతుంది. నేనైతే ఏం ముట్టుకోను. సింగిల్గా ఉన్నప్పుడు మనకు తప్పదు కదా అని నేను చేసేసుకుంటాను. అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ మనమైతే చెయ్యము. అక్కే చేస్తుంది. అన్ని పనులు అక్కే చేసేస్తుందండి. నేను ముందే చెప్పేశాను, నేనైతే ముట్టుకొని మీరే చేసేయండి, నేనైతే వీడియో తీసేసుకుంటా అంటే సరే అనేసారు. మా ఇద్దరు అక్కలు కలిసి వంట మొత్తం రెడీ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బగారాకి కూరగాయలు కట్ చేస్తుందండి మా పెద్దక్క. ఫస్ట్ అయితే బగారా పెట్టేశారు. బగారా పెట్టేసేసి వంట అయితే మా చేస్తుంది. వాయిస్ రికార్డ్ చేద్దామంటే ఇక అందరూ హడావిడి గడిబిడి అవుతుంది. డిస్టర్బెన్స్ ఎందుకు లేని మొత్తం న్యూస్లో పెట్టేశానండి. ఇక్కడైతే బగారా రైస్ అవుతుందండి. కొంచెం ఘీ వేసేసి చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది రైస్ తినేటప్పుడు. మా బాబాయ్ వాళ్ళ అమ్మ హాయ్ అయితే చెప్తుందండి. నిజంగా అండి, చిన్నపాటి ఫంక్షన్ ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా పని మాత్రం త్వరగా అయిపోదండి. ఈ పని ఆ పని అవుతూనే ఉంటుంది. కూరగాయలని నెక్స్ట్ వంట అని, కడగడము, అంట్లు తోమడము అన్నీ అని చాలా అంటే చాలా పని ఉంటుంది. మా అమ్మ అయితే చికెన్ కడుగుతుంది. శనగలు అన్నమాట. అవి ఉయ్యాల్లో వేయడానికని మా బజ్జారాలో ఆచారం అది. ఉయ్యాల్లో వేస్తామండి. ఉయ్యాల్లో పాపను వేసినప్పుడు ఆ గుగ్గిళ్ళు ఉయ్యాల కోసమే అన్నమాట. దానికోసము ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాము. సాంబార్కి అయితే మా పెద్దక్క కట్ చేస్తూ ఉంది సొరకాయలు. ఆ సొరకాయలు మా తోటలో వేయండి. మా బుడ్డోడైతే కూర్చున్నాడు హాయిగా. టీవీ చూసుకురా అంటే చూడను మమ్మ అని కూర్చుండు. అక్క అయితే ఫుల్ బిజీలో వంట చేసేస్తుంది. ఇలా మా అమ్మ అయితే చికెన్ కలుపుతుందండి. చికెన్ మొత్తము లోపల ఉప్పు, పసుపు, కారం, మసాలా అన్నీ వేసేసేసి మ్యాగ్నేట్ చేస్తున్నారు. దాదాపు 4 కిలోస్ ఏమో తెచ్చారేమో, మరి 4 or 5 కిలోస్ ఏమో తెచ్చుకున్నారు. చికెన్ అన్నయ్య తెచ్చిచ్చాడు. అమ్మ ఏమో కలుపుతూ ఉంది. ఒకటే కడిగేసేసి పక్కన పెట్టేస్తాం చికెన్ అయితే. నెక్స్ట్ ఇక సాంబారు స్టార్ట్ చేశారు అక్క వాళ్ళు. వీళ్ళైతే ఇది మా బాబీ వాళ్ళ అక్క అండి. తను ఆ పూలు మా తోటలో వేయండి. పెద్ద పెద్ద పూలు చాలా ముద్దుగా ఉన్నాయి. తనేమో మా బాబీ వాళ్ళ తమ్ముడు అన్నమాట. పూలు కట్టాము. పూలు ఉయ్యాలకు ఉండాలి కదా, తోట నుంచి తెప్పించారు. మా తోట నుంచే చాలా పెద్ద పెద్ద పూలండి. ఎంత క్యూట్గా ఉన్నాయో ఆ పూలు చూస్తూ ఉంటాయి.
ఆ సూది కాస్త కొంచెము పెద్ద టాస్క్ అయింది. ఇంట్లో సూది లేదు అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఆ చిన్న సూది లోపలికి పోవట్లేదు పాపం. తనైతే చాలా కష్టపడి గుచ్చిర్రాళ్ళు. తర్వాత ఇక పెద్ద సూది తీసుకొచ్చారన్నమాట బయటికెళ్ళి. పెద్ద సూది దారం. అంత పెద్ద పెద్ద పూలు కదండి, అసలు పట్టట్లేదు చిన్న సూది అందులో. చాలా అంటే క్యూట్గా ఉన్నాయండి ఆ పూలైతే. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. మీరు చూసారు కదా బంతి తోటని, ఇది వరకు లాగులో పెట్టాను నేను. ఇక్కడైతే సాంబార్ అయితే మా అక్క బిజీలో చేసేస్తుంది. మా అక్కేమో తింటావా క్యారెట్ అని అడుగుతా ఉందన్నమాట. లేదక్క నువ్వైతే ఫస్ట్ తురుము, తర్వాత నాకి అని చెప్పి తురుమేస్తుంది. తన జాబ్ చేస్తుందండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా అమ్మ వాళ్ళ కూతురు ఈరోజు లీవ్ పెట్టేసి వచ్చారు, అన్నయ్య ఫోన్ చేశాడని. క్యారెట్ అన్నమాట, చాలా టేస్టీగా అనిపించింది పచ్చి క్యారెట్ తింటే. రైతా కలిపేస్తాము అక్కడే. మొత్తం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసేసి క్యారెట్ తురిమేసేసి, అటు సాంబార్, ఇటు రైతా, అటు బంతిపూలు, అన్ని పనులు ఒకేసారి అవుతున్నాయి మావైతే. తర్వాతకేమో మా బాబీ వాళ్ళ అమ్మ టీ పెట్టేసేసి తీసుకొచ్చిందండి. ఇక వంట అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, కొంచెం టీ తాగండి అని టీ పెట్టేసేసి తీసుకొచ్చేసింది. ఇక కాస్త రిలాక్స్ అయ్యాము టీ తాగేసింది. మా బుడ్డిదండి చూడండి, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. 21st డే అండి ఈరోజు. చాలా క్యూట్గా ఉంది కదా. అక్క అయితే బిజీలో రైతా కలిపేస్తుంది. ఫైనల్లీ అన్నయ్య వాళ్ళు అయితే చర్చికి వెళ్ళేసి వచ్చిందండి. మా బాబు అయితే హాయ్ చెప్తుంది. తనే మా మామయ్య అన్నమాట, మా బావ అండ్ మామయ్య. ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు చూడండి వీడియో తీస్తూ ఉంటే. అప్పుడే మా బాబు ఏమో బయటికి వెళ్ళింది కదా, పూలు తీసుకొచ్చింది. పూలు తీసుకొచ్చినాక ఇవి కట్ చేసేయమని నాకు ఇచ్చింది అన్నమాట. నేనైతే కట్ చేసేస్తున్నాను. చాలా మంచిగా ఉన్నాయండి పూలు అవి. బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందట. కనకంబరాలు అండ్ వైట్ పూలు అండ్ చిన్న రోజెస్ కూడా తీసుకొచ్చింది. రోజు పూలు పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి కూడా పెట్టుకోవాలి కదండి. పూలు పెట్టుకోకపోతే ఎట్లా, షాప్కి వచ్చినప్పుడల్లా పూలు లేదు ఏముండదు, కప్పు పెట్టుకొని వచ్చేస్తాను నేనైతే, చిన్న కప్పు వేసుకొని. ఒక్కోసారి అయితే జడ కూడా వేసుకోనండి షాప్కి వచ్చినప్పుడు. హడావిడి ఉంటుంది నాకైతే పని. మేమైతే ఎప్పుడూ ఒకసారే కదండి కలిసేది. సరదాగా మాట్లాడేసుకుంటాం, నవ్వేసుకుంటాం, ఫన్నీగా జోక్స్ వేసేసుకుంటాం. చాలా అంటే చాలా ఓపెన్గా ఉంటాం. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా. అత్తకి పూలు పెడుతుంది కోడలు, మా బాబాయ్ అను మా అమ్మ. పూలు తీసుకొచ్చేసి అమ్మకైతే పెడుతుందండి. బాబాయ్ వాళ్ళ అమ్మకైతే మా అక్క పెట్టింది. కాసేపు టాస్క్ జరిగింది, ఎవరు మంచిగా పెడతారా అని. మాటల్లో పడి సాంబార్ సంగతే మర్చిపోయామండి. అది బాగా మసులుతుంది చూడండి. సొరకాయ ముక్క ఉడికిందా లేదా అని మా అక్క అయితే చూస్తుంది. మా పెదనాన్నేమో హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పమంటే. సాంబారు నెక్స్ట్ రైస్ మొత్తం అయిపోయింది, అందుకే క్లీన్ చేసేస్తున్నారు అక్క వాళ్ళు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి కదా, అట్లనే పడుంటాయి. మా బుడ్డోడు అయితే వచ్చేసాడండి. వీళ్ళేమో పూల బిజీలో ఉన్నారన్నమాట. పూలు చూస్తేనే అదో రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదండి. మీరైతే కామెంట్ చేయండి మా బంతి పూలు ఎట్లున్నాయి అనేది.
పూలు అయితే నంబర్ అయిపోయింది. మరి చికెన్ అట్లా తింటారా? అంతేనా? ఇక్కడైతే పూలు కడుతున్నాం. అంతలోపే అన్నయ్య వచ్చేసాడు. హాయ్ చెప్తున్నాడండి. అన్నయ్యకి అయితే ఎప్పుడైతుందా అనే ఉంది. ఎవరైనా అంతే కదండి, ఫంక్షన్ మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, టయానికి ఫోన్ చేసేయాలి అని ఉంటుంది కదా. ఆ టెన్షన్ అయితే కనిపిస్తుంది అన్నయ్యలో. చిన్నపాటి ఫంక్షన్ అయినా అది సక్సెస్ అవ్వాలి కదా. ఇంతమంది కలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి. అందరం కలవాలి, అందరం కలిసి మాట్లాడుకోవాలి. అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎవరి పని వాళ్ళకి అయిపోయిందండి. ఎవరి పని వాళ్ళు బిజీ అయిపోయారు. కలవడమే తక్కువైంది. చాలా అమావాస్య పుణ్యానికి ఎప్పుడో కలుస్తున్నాము. అప్పుడైతే వీక్లీ వన్స్ అయినా కలిసేటోళ్ళం అందరం. ఇక్కడైతే నేను మా పెద్దక్క పూలు కడుతున్నామండి మాట్లాడేసుకుంటా. అమ్మ అయితే లోపల మటన్ వండుతుందండి. గ్యాస్ మీద కొంచెమే కదా అని వండేస్తుంది. హాయ్ చెప్తుంది అమ్మ. బాబీ వాళ్ళ అమ్మ హాయ్ చెప్తుంది. బుడ్డిది ఎవరి పని వాళ్ళకే ఉంది, వీళ్ళ పని వీళ్ళకే ఉందండి మా బుడ్డోళ్ళు. ఫైనల్లీ అన్నయ్య అయితే చికెన్ ముట్టుకున్నాడండి లాస్ట్కి. అన్నయ్య వచ్చినాక చికెన్ చేస్తాడు. అన్నయ్య మంచిగా చేస్తాడు వంట, చాలా టేస్టీగా ఉంటుంది అన్నయ్య చేసే వంట. అందుకే ఫైనల్లీ అన్నయ్య అయితే చికెన్ చేసేస్తున్నాడు. సాంబారు రైస్ అక్క వాళ్ళు చేస్తున్నారు. అన్నయ్యకి టైం ఉంటే చేస్తాడు, టైం లేకపోతే ఇక ముట్టుకోడు. ఇక నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, అది కూడా ఇంట్రెస్ట్ లేకపోతే దగ్గరకు కూడా రాడండి. ఇక్కడైతే ఇక అన్నయ్య వచ్చేసాడు కదా అని అక్క అయితే పూల దగ్గరే కూర్చుంది. ఇక ముగ్గురం కలిసి కట్టేద్దామని. చాలా ఉన్నాయండి పూలు, చాలా పంపించారు మా ఆయన గారు అయితే. అలా వరకు పూలు కట్టాము, ఉయ్యాల చుట్టూ డెకరేషన్ చేసాము. మీరు చూస్తారు కదా తర్వాతకి. చాలా అంటే చాలా ఉన్నాయి. మేము మాట్లాడేసుకుంటా ఏదో ఫన్నీ జోక్స్ చేసుకుంటా కట్టేస్తున్నాము నేను మా అక్క వాళ్ళు. ఈ తర్వాతకి కాసేపు ఆగి మా పొట్టిని అయితే తీసుకొచ్చేసారు. మా అన్నయ్య వెళ్ళి ఎక్కించుకొని వచ్చాడు పొట్టిని. మా పొట్టి మా సోని వాళ్ళు వచ్చినా ఎప్పుడు మాలోనే కలిసేస్తారండి. మంచిగా మాట్లాడేస్తారు. అమ్మాయిలు కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు. మంచిగా జోక్స్లు వేసుకుంటా మాట్లాడుకుంటా కూర్చుంటాం మేమైతే. ఫైనల్లీ మాట్లాడేసుకుంటా పూలు కట్టడం అయితే అయిపోయిందండి. ఆ పూలు కట్టడమే పెద్ద టైం పట్టిందండి. అక్క ఇక పూలు కట్టేసేసి ఒక ఫోటో తీరి అని అరుస్తూ ఉంది మా మీద. ఫోటోలు తీసేసుకున్నాము. పూలు కట్టిన తర్వాత మా పొట్టి అయితే చుట్టేస్తుంది అక్కకి పూలతో. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి పూలు. పూల ప్రాసెస్ అయితే అయిపోయిందని అంతలోపు చికెన్ కూడా అయిపోవచ్చింది. ఫైనల్లీ వంట కూడా రెడీ అయిపోయింది, పూలు రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే బెలూన్స్ దగ్గరికి వచ్చాము. ఆ బెలూన్స్ ఏమో కానీ ఊదడానికి రావట్లేదు. అది చాలా అంటే చాలా సార్లు ఊదింది అక్క, అయినా కానీ రాలేదు. నాకు కూడా రాలేదండి. నేను ట్రై చేశాను. ఎందుకో మా పొట్టికైతే ఈజీగా వచ్చేస్తుంది, మా మామయ్యకి కూడా వచ్చేస్తుంది. నాకు రావట్లేదు అది.
ఇదిగోండి మంచిగా ఊదేస్తున్నారు, కట్టేస్తున్నారు. మా పొట్టి కూడా మంచిగా ఊదేస్తుంది. అక్క దాదాపు 4-5 బెలూన్స్ ట్రై చేసింది. రాలేదు, ఇక వదిలేసింది ఊదడము. మా బుడ్డోడు వచ్చేసాడు ఇక బెలూన్స్ దగ్గరికి. మా చిన్నోడు కూడా ట్రై చేశాడండి. బెలూన్స్ అయితే అందరూ ట్రై చేశారు. ఒక్కొక్కళ్ళకి వస్తుంది, ఒక్కొక్కళ్ళకు రావట్లేదు అది. ఈయనేమో మా బావగారు, అంటే మా అక్క, మా చిన్నమ్మ వాళ్ళ అల్లుడు అన్నమాట. ఆయనకు కూడా రావట్లేదండి. ట్రై చేస్తూ వచ్చింది లాస్ట్కి. మా మామయ్య ఏమో తొందరగా కట్టేసేసి స్పీడ్గా ఊదేసేసి స్పీడ్గా కట్టేస్తున్నాడు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటుందా అని మేమైతే వీడియో తీస్తే లోనే ఉన్నానండి నేను ఊదేటప్పుడు. ఫన్నీగా అనిపించింది. సరదాగా ఉన్నారు, అందరం ఎంజాయ్ చేసుకున్నామండి మొత్తానికైతే. ఎలాగో మా పొట్టికి ఊదడం వచ్చింది కదా అని ఒకటే ఊదుతా ఉందండి బెలూన్స్. తనకు ఈజీగా వచ్చేస్తున్నాయి మరి తనకు కూడా. నేను ట్రై చేశాను, నాకు రావట్లేవు అవి. ఇదిగోండి ఊదుతా ఫైనల్లో వచ్చినాయి అన్నమాట ఆ బెలూన్స్ ఊదడం. ఎక్స్ప్రెషన్స్ మరీ దగ్గరగా పెడితే ఎట్లా వస్తున్నాయని నేను వీడియో అయితే తీసి పెట్టాను. సరదాగా ఉంటుంది, తర్వాత స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి కదా. ఫైనల్లీ సరదాగా పని మొత్తం అయిపోయిందండి. డెకరేషన్ పని కూడా, డెకరేషన్ పని అంటే అవి తయారు చేయడం అన్నమాట. బెలూన్స్ కానీ పూలు కానీ అన్నీ రెడీ చేసేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేసాము, ఎట్లా చేసాము అనేది మేజర్ పార్ట్ నెక్స్ట్ వీడియోలోనే వస్తుందండి. దయచేసి కంటిన్యూగా చూడండి, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇదైతే చూసి చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.